హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వంటకం చోడిపిండి పిట్టే. దీన్ని రాగిపిండి అని కూడా అంటారు. మేమైతే సోడిపిండి అని అంటాం. ఇది తాతల లాంటి వంటకం. ఈ సోడిపిండి పిట్టే ఇది పొద్దున్న చేసుకొని తింటే సాయంత్రం వరకు ఆకలేదు, అలాగే నీరసం రాదు, ఆకలి కూడా వేయదు, ఎనర్జీగా ఉంటాం. తక్కువ ఫుడ్ తింటాం, ఎక్కువ ఎనర్జీగా ఉంటాం. ఈ ఫుడ్ తింటే డైటింగ్ చేస్తారు కదా సన్నబడడానికి, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొద్దున్న చేసుకొని తింటే ఈవినింగ్ వరకు ఆకలేదు, హెల్దీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది చేసుకొని తినడం వల్ల పొద్దున్నే ఇడ్లీలు, పూరీలు, దోశలు, వడలు కొంబలు తినడం కన్నా ఇది తింటే చాలా మంచిది. హెల్దీ, ఆరోగ్యం బాగుంటది. సరే, చెప్తున్నా ఈ వంటకం గురించి కూడా తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు రాగిపిండి తీసుకోండి. దాంట్లోకి ఒక కొబ్బరికాయ తీసుకోండి. చూడండి, ఇది ఒక కప్పు రాగిపిండి, ఒక కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయని తురుము చేసుకోండి. ఒక ప్లేట్లో వేసుకోండి. దాంట్లో కొబ్బరి తురుము కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని ఈ మూడు బాగా కలుపుకోండి. ఫస్ట్ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక, ఇది ఊర్లో ఎక్కువగా చేస్తారు ఈ ఫుడ్ని. ఊర్లో వాళ్ళు సన్నంగా, సురుగ్గా ఉండడానికి కారణం ఇలాంటి ఫుడ్లో తింటారు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల యాక్టివ్గా ఉంటారు. ఇది సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు, ఏం పెద్ద కష్టం కాదు. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక అంతా ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా వాటర్ని ఇలా గిలకరించుకోండి. ఈ విధంగా గిలకరించుకుంటూ మొత్తాన్ని ఇలా తడిపొడిగా కలుపుకోండి. పిండి అంతా తడవాలి, కానీ పొడిగా ఉండాలి. పిండి అంతా తడిసి ఇలా పొడిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా లడ్డు చుట్టినట్టు వస్తుంది పిండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక తప్పాయిలో ఒక గిన్నె ఏదో ఒకటి తీసుకుని, ఇలాంటిది తీసుకున్నాక దాని మూతికి తగ్గట్టు ఒక క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ తడిపేసి తీసుకున్నాక దాంట్లో వాటర్ పోసుకోండి. ఆవిరి తగ్గట్టు, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక దానికి ఇప్పుడు ఆ మూతికి క్లాత్ ని మొత్తం చుట్టేసి టైట్ గా కట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం పిండి వేసి చూసుకోండి, అది కొంచెం కిందకి జారుతుందా లేదని. కిందకి జారిపోతే టైట్ గా ఉన్నట్టు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ ని కూడా మొత్తాన్ని అంతా చుట్టుకోండి, ఎందుకంటే స్టవ్ మీద పెడతాం కదా, మళ్ళీ అగ్గి తగులుకుంటది. అందుకే ఆ ఎక్స్ట్రా క్లాత్ ని కూడా ఇలా టైట్ గా కట్టుకోండి. ఇలా చుట్టేసి ఇప్పుడు ఆ పిండిని వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. మొత్తం పిండిని అంతటిని వేసినాక ఈ విధంగా దానికి తగ్గట్టు మూతని దాని మీద పెట్టుకోవాలి. పిండిని మొత్తం కవర్ చేసి మూత పెట్టుకోండి. ఇలాగా మూత పెట్టుకొని ఇది స్టవ్ మీద పెట్టుకోవడమే. ఇంకా ఇది స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని 10 నిమిషాలు ఉంచితే చాలు. చూడండి, 10 నిమిషాల్లో ఇలా ఉడికింది. ఇంకా కొంచెం బాగుంటది అనిపిస్తుంది. సిమ్ లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే అయిపోద్ది. ఇంకా ఎందుకంటే బాగానే ఉడికిపోయింది. 10 నిమిషాల్లో ఆల్రెడీ ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేడిది ఒక ప్లేట్ లో తీసుకోండి. ఒక ప్లేట్ లో తీసుకున్నాక దాంట్లో నెయ్యి వేసుకుని, చూడండి ఇలాగ బెల్లాన్ని కొంచెం దంచి వేసాను. ఇలా బెల్లం వేసుకోండి. చెప్పాలంటే నువ్వుల నూనె పిట్టే బెల్లం కాంబినేషన్ బాగుంటది. నా దగ్గర నువ్వుల నూనె లేదు కాబట్టి నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి, ఈ చోడిపిండి పెట్టి బెల్లం తింటే బాగుంటది. ఇది హెల్త్ కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. చోడిపిండి, కొబ్బరి, బెల్లం, నెయ్యి స్ట్రాంగ్ గా ఉంటది. పొట్టలు అంత తొందరగా అరగదు. ఇది మార్నింగ్ తింటే ఈవినింగ్ వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. ఇది చాలా సులువైనది, చాలా మంచిది, చాలా గొప్పది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి పల్లెటూరు వంటలు మీకోసం పెడతాను. నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్ పెట్టండి.